ఋగ్వేదోత యజుర్వేద సామవేదో అధర్వణ అధీతస్తేన యోనోక్తం హరిరిత్యక్షరద్వయం. అంటే ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో వారికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము చదివిన ఫలితం కలుగుతుందట. అంతటి మహత్యం కలిగినది హరినామము. అటువంటి హరినామాన్ని మనం నిరంతరము కూడా ధ్యానిస్తూ భజన చేస్తూ మన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం సరళమైన భావంతో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తున్న సందర్భంలో ఇది 33వ శ్లోకం. అదచేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాపస్యసి. అంటే ఓ అర్జున, అదచైత్వం ఇమం ధర్మ్యం, ధర్మాన్ని కాపాడడం కోసం నీవు యుద్ధం చేయవలసిందే అర్జున. ఒకవేళ నేను నా యొక్క బంధువులను, నా తాతలను, మా గురువులను నేను చంపలేను, నేను యుద్ధం చేయలేను అని అనుకుందాం. ఒకవేళ నువ్వు కానీ యుద్ధం చేయకపోతే సంగ్రామం నా కరిష్యసి, నువ్వు కానీ యుద్ధం చేయలేకపోతే అర్జున ఏమవుతుందో తెలుసా? తతః స్వధర్మం కీర్తించ, నీ యొక్క ధర్మాన్ని నీవు పాటించడంలో లోపాన్ని చేసిన వాడు అవుతావు, ధర్మహీనుడవుతావు, అసలు ధర్మాన్ని పాటించిన వాడు అవుతావు అర్జున. కాబట్టి నీ యొక్క ధర్మం యుద్ధం చేయడం. దేనికోసం? ధర్మం కోసమే యుద్ధం చేయడం. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ యొక్క యుద్ధాన్ని చేయవలసిందే అర్జున. నీవు కానీ యుద్ధం చేయకుండా వదిలేసావనుకో, నీవు ధర్మాన్ని తప్పినవాడు అవుతావు. తద్వారా హిత్వా పాపం అవాప్స్యసి, తద్వారా నీకు మహాపాతకము చుట్టుకుంటుంది అర్జున. కాబట్టి నీవు పాపాత్ముడు అయిపోతావు. కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిందే, నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేయవలసిందే అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి వివరించినటువంటి శ్లోకం. అదచైత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాపస్యసి. నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నెరవేర్చు అర్జున. నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క ధర్మం యుద్ధం చేయడం. కాబట్టి యుద్ధం చెయ్యి అని వివరించినటువంటి అద్భుతమైన శ్లోకం. ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.